hello, good morning everyone. Welcome back to my channel. Today we are going to discuss curriculum and its full details. What is a curriculum and its approaches, definition from various eminent educationists. క్లాస్ విని నోట్స్ రాసుకోండి. గత డిఎస్సిలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి డిఎస్సిలో వచ్చిన బిట్స్ కూడా ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. సో అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. త్వరలో మీ ముందుకి ఒక బుక్ రూపంలో మీ దగ్గరికి వస్తున్నాను. సో ఒక మంచి మెథడాలజీ బుక్ మీ ముందుకి తీసుకురాబోతున్నాను. సో అందరూ కూడా ఆదరిస్తారని కోరుకుంటూ ఈరోజు సెషను ప్రారంభిద్దాం. ఈ కరికులం యొక్క సమగ్ర వివరణ ఏమో ఇక్కడ చూస్తున్నాం. ఫస్ట్ మనం నిర్వచనం గురించి మాట్లాడుకుందాం. కరికులం అనే పదం అనేది ఒక ఆంగ్ల పదం. కరికులం అనేది ఒక ఆంగ్ల పదం, కానీ ఇది మాత్రం దేని నుంచి వచ్చింది అని అడుగుతాడు. కరేర్ అనే లాటిన్ పదం నుంచి ఇది ఉద్భవించింది. కరేర్ అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. దీని అర్థం ఏంటంటే, కరేర్ అనే దానికి అర్థం ఏంటి అని అడుగుతాడు. పరుగు పందెం, మార్గం, రేస్ కోర్ట్, ఇలా మార్చి ఇస్తూ ఉంటాడు అనమాట. జాగ్రత్త చూసుకోండి, ఇదొక లాటిన్ పదం. కరికులం అనేది ఒక లాటిన్ పదం. దీని అర్థం పరుగు పందెం, మార్గం, ఓకే, రేస్ కోర్స్. ఇంకా వివరంగా చూద్దాం. గమ్యాన్ని చేరుకోవడానికి విద్యార్థి పరిగెత్తే మార్గమే విద్యా ప్రణాళిక. అంటే విద్యా ప్రణాళిక అనేది ఏంటంటే, సపోజ్ మీరు సిలబస్, కరికులం ఈ రెండింటికి కూడా మనం డిస్కస్ చేస్తాం. ఈ రెండింటికి దగ్గర సంబంధాలు ఉంటాయి, కానీ ఈ రెండు ఒకటి కాదని మనం గమనించాలి. కరికులం అంటే సిలబస్లో కొన్ని అంశాలను తీసుకొని మనం వివరించే ఒక టాపిక్ మాత్రమే, ఓకేనా. అయితే గమ్యాన్ని చేరుకోవడానికి విద్యార్థి పరిగెత్తే మార్గమే ఇదొక మార్గమే అని గుర్తుంచుకోవాలి. అర్థమైందా? విద్యార్థి యొక్క గమ్యం ఏంటి? మంచి విద్యాబుద్ధులు రావడం, మంచి కంటెంట్ సంపాదించుకోవడం, అలాగే మారల్ వాల్యూస్తో డెవలప్ అవ్వాలి, ఆల్రౌండ్ డెవలప్మెంట్. దానికి చేరుకోగలిగే ఉత్తమమైన మార్గమే అందించేది కరికులం, ఓకే. నెక్స్ట్, పాఠశాల నిర్దేశించిన లక్ష్యాలను ఎంతవరకు విద్యార్థి సాధించాడు, ఓకేనా. విద్యార్థి పొందే అనుభవాలు అవన్నీ కూడా ఈ కరికులంలో భాగమే. పాఠశాల నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి విద్యార్థి పొందే అనుభవాల సముదాయమే, విద్యార్థి పొందే అన్ని అనుభవాల సముదాయమే. ఇది లాస్ట్ టైం తెలంగాణ డిఎస్సిలో అడిగారు, అడుగుతూనే ఉంటారు, ఓకేనా. కరికులం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, కరికులంలో ఏముంటాయి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీకు ప్రాక్టీస్ సెషన్లో ఇచ్చాను. సో అది మనం ప్రాక్టీస్ బిట్స్లో చూద్దాం. నెక్స్ట్, విద్యా ప్రణాళిక అనేది కేవలం పాఠ్య పుస్తకాలకి లేదా తరగతి గది బోధనకు మాత్రమే పరిమితం కాదు. ఇది ఒక విద్యార్థి యొక్క సర్వతోముఖాభివృద్ధికి ఉద్దేశించిన సమగ్ర ప్రణాళిక. సర్వతోముఖాభివృద్ధికి సంబంధించిన సమగ్ర ప్రణాళిక అంటాం. అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్కి సంబంధించిన ఒక సమగ్ర ప్రణాళికను మనం కరికులం అని పిలుస్తాం, ఓకే. దీని యొక్క నేచర్ ఎలా ఉంటుంది, ఇది కూడా బిట్స్ అడుగుతున్నాడు. నేచర్, స్వభావం ఏంటి, పరిధి ఏంటి అని కూడా మనం తీసుకోవాలి, అలాగే బాగా నేర్చుకోవాలి. విద్యా ప్రణాళిక యొక్క స్వభావాన్ని కొన్ని అంశాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ది డైనమిక్. ఇదొక చాలా ఇంపార్టెంట్. విద్యా ప్రణాళిక స్వభావంలో కానిదేది ఉన్నదేది అని అడుగుతాడు. 3 పాజిటివ్, 1 నెగిటివ్ స్టేట్మెంట్ మీకు ఇస్తాడు. సో ఇదొక గతిశీలమైన ప్రక్రియ. నెక్స్ట్, లక్ష్య ఆధారితమైనది, అనుభవాల సముదాయం, నిరంతర ప్రక్రియ. ఇలా మనం కొన్ని పాయింట్స్గా ముందు గుర్తుంచుకోవాలి. డైనమిక్, లక్ష్యాధారమైనది అంటే గోల్ ఓరియంటెడ్, అండ్ అనుభవాల సముదాయం, టోటల్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన విషయము. అలాగే కంటిన్యూస్ ప్రాసెస్, కరికులం అనే ఇది కూడా ఒక కంటిన్యూస్ ప్రాసెస్, సిసి ఎగ్జామ్ లాగే. గతిశీలమైనది అంటే ఏంటంటే, సమాజం మారుతున్న కొద్దీ, జ్ఞానము సాంకేతికత పెరుగుతున్న కొద్దీ విద్యా ప్రణాళిక కూడా మారుతూ ఉంటుందని చెప్పేది డైనమిక్. అంటే ఎప్పుడు స్థిరంగా ఉండదు, ఇది మారుతూ ఉంటుంది. సమాజ అవసరాలకు తగ్గట్టుగా కరికులం అనేది మారుస్తూ ఉండాలి. అందుకే మనం ఎన్సిఎఫ్ 2023 తర్వాత, ఎన్సిఎఫ్ 2023 తీసుకొచ్చిన తర్వాత ఎన్ఈపి 2020 తీసుకురాబడింది. అంటే కరికులం ఫ్రేమ్వర్క్ 2005 తర్వాత 2023 అనేది తీసుకురాబడింది. ఈ మధ్యకాలంలో కూడా కరికులం అనేది డెవలప్ చేయడానికి, ఫ్రేమ్వర్క్స్ డెవలప్ చేయడానికి ట్రై చేశారు. ఈ కరికులం ఫ్రేమ్వర్క్ ఆధారంగానే మనకి విద్య అంటే ఎన్ఈపి 20 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలు అనేవి తయారు చేయబడతాయి, ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ విషయానికి వద్దాం. గతిశీలకమైనది అంటే సమాజం మారుతున్న కొద్దీ, వాళ్ళ యొక్క అవసరాలను తీర్చే కొద్దీ కరికులం మారుస్తూ ఉండాలి. అందుకే కొత్తగా ఎన్ఈపి 2020ని తీసుకురాబడింది. లక్ష్య ఆధారమైనది, విద్యా ప్రణాళిక ఎప్పుడు కూడా కొన్ని నిర్దిష్ట విద్యా లక్ష్యాలను సాధించడానికి రూపొందించబడుతుందని తెలుసుకోవాలి మనం. కొన్ని నిర్దిష్ట విద్యా లక్ష్యాలను సాధించడానికి రూపొందించబడుతుంది. నెక్స్ట్, టోటల్ అనుభవాల సముదాయం అంటే
మొత్తం అనుభవాల సముదాయమే ఇది. కేవలం పాఠ్యాంశాల జాబితా కాదు, పాఠశాలలోను అన్ని రకాల జ్ఞానాత్మక, సామాజిక మరియు వ్యక్తిగత అనుభవాల కలయిక. ఇది అన్ని అనుభవాల సముదాయమే కరికులం. ఇది ఒక నిరంతర ప్రక్రియ. కరికులం ప్లాన్ అదే రచన అనేది, అంటే రైటింగ్ అండ్ కరికులం ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. దీని అమలు కూడా, రచన నుండి అమలు వరకు కూడా, అలాగే మూల్యాంకనం వరకు కూడా ఇది ఒక నిరంతరం చక్రం లాగా కొనసాగుతూ ఉంటుంది. నిరంతరం ఒక చక్రం లాగా కొనసాగుతూ ఉంటుంది. నెక్స్ట్, దీని యొక్క పరిధి ఏంటి, మరి దీన్ని మనం ఎంతవరకు చదవగలం, విస్తరించగలం అంటే ఇది చాలా విస్తృతమైనది. ఇది విద్యార్థి జీవితంలో ప్రతి కోణాన్ని కూడా స్పృశిస్తుంది, అంటే టచ్ చేస్తుంది అనమాట. అన్ని కోణాల్లో కూడా ఇది పరిధిలోకి తీసుకుంటుంది, అన్ని కోణాల్లో కూడా స్టడీ చేస్తుంది. జ్ఞానాత్మక పరిధి, జ్ఞానాత్మక పరిధి. ఈ జ్ఞానాత్మక పరిధిలో భాషలు, గణితము, సైన్స్, అలాగే సోషల్ స్టడీస్ ఇలాంటివి మేధోపరమైన అభివృద్ధిని కలిగిస్తుంది, అందులో డెవలప్మెంట్ అనేది కలిగిస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్, భావావేశ పరిధి జ్ఞానాత్మక పరిధిని కలిగి ఉంటుంది. నెక్స్ట్, భావావేశ పరిధి విలువలు, వైఖరులు, భావోద్వేగ నియంత్రణ, నైతికతను పెంపొందిస్తుంది. నెక్స్ట్, మానసిక చలనాత్మక పరిధి క్రీడలు, వ్యాయామం, చేతి పనులు, వృత్తి నైపుణ్యాల ద్వారా శారీరక సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. అలాగే సహపాఠ్య కార్యక్రమాలు, కో కరికులర్ యాక్టివిటీస్ అంటాం, అంటే సంగీతం, నాటకం, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ ఇలాంటి కరికులంలో పరిధులకే వస్తాయి. ఇవి కూడా కరికులంలో భాగమే, ఎందుకంటే వీటికి సెపరేట్ పీరియడ్ మనం కల్పిస్తున్నాం. స్కూల్లో సెపరేట్గా పీరియడ్ ఉంది దీనికి, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, అలాగే స్పోర్ట్స్, డ్రిల్ పీరియడ్ అని ఉంటాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్, అది కూడా కరికులో భాగమే. మరి విద్యా ప్రణాళికలో ఏముంటాయి, చాలా ఇంపార్టెంట్. ఇది తెలంగాణ డిఎస్, ఆంధ్రప్రదేశ్ డిఎస్లో కూడా అడిగిన బిట్సే, టెట్ డిఎస్లో ఉన్నాయి. నెక్స్ట్, విద్యా ప్రణాళిక అనేది కేవలం పుస్తకాలకు పరిమితం కాకుండా ఇది పాఠశాల లోపల, పాఠశాల వెలుపల విద్యార్థి పొందే అన్ని అభ్యసనాల సముదాయం అని చెప్పుకుంటాం. ఒక సమగ్ర విద్యా ప్రణాళికలో ప్రధానంగా 4 అంశాలు ఉంటాయి. ఏముంటాయంటే ఒక 4 అంశాలు ఉంటాయి. చూడండి, ఒకటి విద్యా లక్ష్యాలు, ఉద్దేశాలు ఉంటాయి. విద్యా లక్ష్యాలు, ఉద్దేశాలు ఉంటాయి. రెండవది పాఠ్యాంశాలు లేదా విషయ సేకరణ ఉంటుంది. మరి విద్యా లక్ష్యాలు, ఉద్దేశాలకు సంబంధించి డీటెయిల్గా చూస్తే, విద్యా ప్రణాళిక దేనికోసం రూపొందించబడింది, విద్యార్థి ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత అతనిలో ఎలాంటి ప్రవర్తన మార్పులు రావాలి అనేది ఇది నిర్ణయిస్తుంది. జ్ఞానాత్మక విషయం ఏంటంటే విషయంపై పట్టు, నాలెడ్జ్కి సంబంధించి అంటే కంటెంట్పై పట్టు ఉండాలి. అలాగే నైతికత, విలువలు, క్రమశిక్షణ అనేది నేర్చుకోవాలి. ఇవే విద్యా లక్ష్యాలు, ఉద్దేశాలు, అంతే కదా. ఫస్ట్ జ్ఞానంపై అంటే విషయంపై పట్టు, నాలెడ్జ్ని అందించాలి. రెండవది మారల్ వాల్యూస్ని అందించాలి. ఇవి కరికులం యొక్క లక్ష్యాలు. అది కరికులంలో మనం ప్రధానంగా ఫస్ట్ మనం ఉంచాల్సిన విషయం. రెండవది పాఠ్యాంశాలు మరియు లేదా విషయ సేకరణ, కంటెంట్ అన్నమాట ఇక్కడ ఉండేది. నిర్ణయించిన లక్ష్యాన్ని సాధించడానికి ఏ పాఠాలను, యూనిట్లు బోధించాలనేది ఉంటుందన్నమాట. సాధారణంగా దీన్నే మనం సిలబస్ అని పిలుస్తాం. ఇది విద్యార్థి వయసు మరియు మానసిక స్థాయికి ఆధారంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నైతిక విలువలు, క్రమశిక్షణ బోధించాలి అని మనం టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి. చూడండి, చాగంటి కోటేశ్వరరావు రాసిన విలువల పుస్తకం అనేది ప్రతి 6, 7, 8 క్లాసులకి పంచడం జరిగింది. విద్యార్థులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ స్కూల్లో విలువల బోధనకు ఆ పుస్తకాలు అనేవి చదివించబడుతున్నాయి. అలాగే ఒక టార్గెట్ పెట్టాం, ఒక లక్ష్యం పెట్టుకున్నాము అంటే దానికి సంబంధించిన విషయ సేకరణ ఏముంటుంది, అందులో ఏమేమి పాఠ్యాంశాలు చేర్చాలి అనేది మనం కొన్ని యూనిట్లుగా తీసుకొని బోధిస్తాం అనమాట. ఓకేనా. దీన్నే మనం సిలబస్ అని పిలుస్తాం. అంటే సిలబస్ అనేది కరికులంలో భాగమే. ఓకే. నెక్స్ట్, వయసుకు తగ్గట్టుగా ఉంటుంది, ఖచ్చితంగా మానసిక స్థాయి తగ్గట్టుగా కూడా ఉంటుంది. బోధనా పద్ధతులు మరియు అభ్యసన అనుభవాలు తర్వాత ఏముంటాయి అంటే, బోధనా పద్ధతులు ఉంటాయి, మెథడాలజీ ఉంటుంది, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ఇవి ఏ విధంగా అందజేయాలి అనేది ఇది వర్కౌట్ చేస్తుంది అనమాట. తరగతి గది బోధన, ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు, గ్రంథ పర్యటన అంటే గ్రంథాలయ పఠనం, అలాగే క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇలాంటివన్నీ ఉంటాయి. తర్వాత ఏం చేయాలి, అన్నీ అందించిన తర్వాత మూల్యాంకనం చేయాలి. ఇది కూడా కరికులంలో భాగమే. బోధించిన లక్ష్యాలు ఎంతవరకు నెరవేరాయి అనేది తెలుసుకుంటాం. అలాగే విద్యార్థి జ్ఞానాన్ని ఎలా పరీక్షించాలి అనేది కూడా ఈ భాగంలోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మౌఖిక పరీక్షలు, రాత పరీక్షలు, ఆన్లైన్ టెస్టులు ఇలాంటివన్నీ మనం మూల్యాంకనంలో భాగమే. అలాగే సిసిఈ ప్రజెంట్ ట్రెండింగ్ ఉండేది, నిరంతర సమగ్ర మూల్యాంకనం. నెక్స్ట్, ఇంకా ప్రాజెక్టుల పనుల ద్వారా కూడా మనం మూల్యాంకనం చేయొచ్చు. ఇంకా బోల్డన్ని టూల్స్ ఉన్నాయి. నెక్స్ట్, కరికులం దేన్ని కలిగి ఉంటుంది అంటే ప్రధానంగా అధికార పాఠ్యాంశాలు కలిగి ఉంటాయి, సహకార కార్యక్రమాలు కలిగి ఉంటాయి. ఓకేనా. పాఠశాల వాతావరణం కలిగి ఉంటుంది, నైపుణ్యాభివృద్ధి కలిగి ఉంటుంది. అంటే టోటల్ ఆల్రౌండర్ అనమాట. కరికులం అనేది తనలో ఇన్ని అంశాలని తనలో ఇమిడ్చుకుంటుంది. ఓకేనా. డీటెయిల్గా పక్కనే ఉన్నాయి. నెక్స్ట్,
క్లుప్తంగా చెప్పాలంటే విద్యార్థి బడిలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇంటికి వెళ్ళి ప్రార్థనా స్థలం అంటే ప్రార్థనా సమయం నుండి ఆట స్థలం వరకు చేసే ప్రతి పని విద్యా ప్రణాళికలో భాగమే. ఇది డిఎస్సి 2025 తెలంగాణలో ఇచ్చాడు. ఓకేనా? కరికులంలో ఈ కిందలో ఏముంటాయి అనేది అడిగిన బిట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఛాన్సెస్ మళ్ళీ వస్తాయి. నెక్స్ట్ కరికులం వర్సెస్ సిలబస్. మరి కరికులం సిలబస్ ఒకటేనా సార్ అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతాం. దీని మీద స్పష్టమైన తేడా ఉంది. సిలబస్ అనేది కేవలం ఒక సబ్జెక్టుకి సంబంధించిన పాఠ్యాంశాల జాబితా. అంటే ఇది రాయబడింది, లిఖితపూర్వకమైనది అనమాట. ఒక సబ్జెక్టుకి సంబంధించింది మాత్రమే ఇది. ఓకేనా? ఇదొక సబ్జెక్టుకి సంబంధించింది. కరికులం మాత్రము సిలబస్తో పాటు క్రీడలు, గ్రంథాలయ పఠనం, నెక్స్ట్ ప్రయోగాలు, క్రమశిక్షణ అంటే మోరల్ ఎడ్యుకేషన్, పాఠశాల లోపల పాఠశాల వెలుపల పొందే అనుభవాలన్నింటినీ కలిగి ఉంటుంది. అందుకే ఇది ఒక విస్తృతమైన భావన, సమగ్రమైన భావన. ఓకేనా? కరికులం అనేది చాలా ఇంపార్టెంట్. దీని మీద బిట్స్ 3 బిట్స్ గ్యారెంటీగా వస్తాయి. ఖచ్చితంగా 3 బిట్స్ వస్తాయి. నెక్స్ట్ సిలబస్ అనేది ఏమి బోధించాలి? క్లుప్తంగా చెప్పాలంటే చూడండి, సిలబస్ అనేది ఏమి బోధించాలి అని చెబితే కరికులం అనేది ఎందుకు, ఎలా, ఎక్కడ, ఏ ఫలితాల కోసం బోధించాలనేది చెప్తుందనమాట. సమగ్ర చిత్రాన్ని ఇస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఈ డిఫరెన్షియేషన్ అనేది మీరు తెలుసుకోవాలి. సిలబస్ అనేది ఏం బోధించాలి, జస్ట్ కంటెంట్ మాత్రమే అది. ఒక బుక్లో రాయబడిన కొన్ని అంశాలు అవి. కానీ కరికులం మాత్రం ఎందుకు, ఎలా, ఎక్కడ, ఏ ఫలితాల కోసం బోధించాలో ఇవన్నీ కూడా మనకి తెలియచేస్తుంది కరికులం. అందుకే దాన్ని మనం సమగ్రమైన విషయం అని పిలుస్తాం. ఓకేనా? సమగ్రమైన విషయం అని చెప్తాం. ఈ 2 తేడాలు తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కరికులం గురించి మనం తెలుసుకుందాం. తెలుగు అకాడమీ పుస్తకాల ప్రకారం మనం మొత్తం సేకరించి ముఖ్యంగా 4 రకాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి విషయ కేంద్రిత ప్రణాళిక, రెండోది శిశు కేంద్రిత ప్రణాళిక, మూడోది క్రియా కేంద్రిత ప్రణాళిక, నాలుగోది సమగ్ర ప్రణాళిక. సో సబ్జెక్ట్ సెంటర్, స్టైల్ సెంటర్, యాక్టివిటీ సెంటర్ అండ్ ఇంటిగ్రేటెడ్ సెంటర్. సో వీటి గురించి వివరంగా ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. జస్ట్ షార్ట్గా మనం ఒకసారి చూద్దాం. విద్యా ప్రణాళిక రకాల్లో ఫస్ట్ది విషయ కేంద్రిత ప్రణాళిక, సబ్జెక్ట్ సెంటర్డ్ అన్నమాట. అంటే విషయమే కేంద్రము. ఇక్కడ జ్ఞానాన్ని వివిధ సబ్జెక్టులుగా విభజించి బోధిస్తాం. సైన్సు, గణితము ఇలాంటి విడివిడిగా, ఇంగ్లీషు, తెలుగు ఇవన్నీ జ్ఞానానికి సంబంధించిన విషయాలు. అందువల్ల అవి సబ్జెక్టులుగా బోధిస్తాం. దాన్నే విషయ కేంద్రితము. అంటే విషయమే కేంద్రంగా ప్రణాళిక రచిస్తే దాన్ని మనం విషయ కేంద్రిత ప్రణాళిక అని పిలుస్తాం. అలాగే శిశు కేంద్రిత ప్రణాళిక. ఈ కరికులం అనేది విద్యార్థి కేంద్రంగా ఉండాలి. అంటే విద్యార్థిని దృష్టిలో పెట్టుకునే ఉండాలి. అంటే అవసరాలు, ఆసక్తులు మరియు సామర్థ్యాలకు ప్రాధాన్యత ఇచ్చేదే విద్యార్థి కేంద్రిత ప్రణాళిక. ప్రతి బుక్ కూడా వీటిని టార్గెట్ పెట్టుకునే ఉంటుంది. ఖచ్చితంగా విద్యార్థి కేంద్రిత ప్రణాళిక అయితేనే ఆ బుక్స్ మనం చదువుతాం. వాళ్ళకి ఉపయోగం లేనిది ఇంకెందుకు, వేస్ట్ కదా. అందువల్ల వాళ్ళ అవసరాలు, ఆసక్తులు, సామర్థ్యాలకు అనుగుణంగానే ప్రణాళిక రచిస్తాం. నెక్స్ట్ క్రియా కేంద్రిత ప్రణాళిక. క్రియా కేంద్రిత ప్రణాళిక అంటే ప్యాసివ్గా ఉండకుండా యాక్టివిటీ బేస్డ్గా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు నేను ప్యాసివ్గా చెప్తూ ఉన్నాను, ఎందుకంటే నేను మీ దగ్గర లేను కనుక యాక్టివ్గా పాల్గొని చెప్పలేను. కానీ మిమ్మల్ని మోటివేట్ చేయగలను ఈజీగా. అలాగా కొన్ని కృత్యాల ద్వారా, ఓకేనా, అందులో పాల్గొనడం ద్వారా మనం ఆ ప్రణాళికని మనం నేర్పిస్తే వాళ్ళకి చక్కగా అర్థమవుతుంది, వాళ్ళు నేర్చుకుంటారు కూడా. సో యాక్షన్ రైమ్ ఉంది. ప్యాసివ్గా పాడేదానికంటే యాక్షన్ చేసుకుంటూ రైమ్ని పాడితే చాలా బాగా వాళ్ళకి అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ అందుకే దాన్ని క్రియా కేంద్రిత ప్రణాళిక, క్రియా కేంద్రంగా ఉండాలి ఎప్పుడు కూడా. నెక్స్ట్ సమగ్ర ప్రణాళిక, ఇంటిగ్రేటెడ్ కరికులం. ఇంటిగ్రేటెడ్ కరికులం అంటే అన్ని సబ్జెక్టుల మధ్య సంబంధాన్ని కలిగి ఉండాలి. ఓకేనా? వివిధ సబ్జెక్టుల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తూ బోధించాలి. ఓకేనా? సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిసి ఉంటాయి. అలాగే మ్యాథ్స్, సైన్స్ కలిసి ఉంటాయి. అలాగా వివిధ సబ్జెక్టుల మధ్య సంబంధాన్ని కలిగి ఉంటే సోషల్, సైన్స్ కలిగి మిక్స్ చేసి సంబంధం ఏర్పరుస్తూ బోధిస్తే దాన్ని మనం సమగ్ర ప్రణాళిక అంటాం. సోలార్ సిస్టమ్ నేర్పించేటప్పుడు సోషల్ స్టడీస్లో నేర్పిస్తాం, ఫిజిక్స్లో నేర్పిస్తాం. ఈ విధంగా 2 శాస్త్రాలు కూడా సంబంధాన్ని ఏర్పరుస్తూ బోధిస్తే దాన్ని సమగ్ర ప్రణాళిక అంటాం. అలా తయారు చేస్తే దాన్ని మంచి ప్రణాళిక అని పిలుస్తాం. విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు చాలా ఇంపార్టెంట్. ఈ 8 సూత్రాలు నేర్చుకోవాల్సిందే మీరు. ఎందుకంటే లేని సూత్రం ఏది, ఉన్న సూత్రం ఏది, దాని అర్థం ఏంటి కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ శిశు కేంద్రిత సూత్రం చెప్పాం. కరికులం అనేది చైల్డ్ సెంటర్డ్ అని చెప్పాం కదా. అందులో ఒక ప్రిన్సిపల్ ఫస్ట్ ఇదే. ఎందుకంటే విద్యార్థికి వయసుకు తగినట్టుగా ఉండాలి, వాళ్ళ అవసరాలకు తగినట్టుగా ఉండాలి. నెక్స్ట్
ప్రయోజనత సూత్రం, వాళ్ళకి నిత్య జీవితంలో ఉపయోగపడేలా ఉండాలి, అందుకే దాన్ని మన కరికులం ప్రయోజనత సూత్రం. సృజనాత్మక సూత్రం, కొత్త విషయాలు కనిపెట్టేలాగా ఉండాలి, కొత్త విషయాన్ని కనిపెడితే దాన్ని మనం సృజనాత్మకత అంటాము. డిఫరెంట్గా వస్తువులను తయారు చేస్తూ ఉంటారు. మన దగ్గర ఉన్న చిన్న చిన్న వస్తువులు అంటే యూజ్లెస్ని యూజ్ఫుల్గా చాలా డిఫరెంట్ వస్తువులు తయారు చేస్తూ ఉంటారు, యూట్యూబ్లో చూస్తూ ఉంటారు. దాన్ని మనం క్రియేటివిటీ అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ వశ్యత సూత్రం అంటే ఫ్లెక్సిబిలిటీ అంటే అవసరాన్ని బట్టి మార్చుకునేలాగా ఉండాలి, ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఒక విద్యార్థికి ఒక అవసరం ఉంటే ఇంకో విద్యార్థికి వేరొక అవసరం ఉండొచ్చు, అందువల్ల ఆ కరికులం అనేది వశ్యతా సూత్రం ఆధారంగా కూడా ఉండాలి. సమగ్రతా సూత్రం అంటే విద్యార్థి సంపూర్ణ అభివృద్ధికి తోడ్పడాలి. ఓకేనా, శారీరక, మానసిక, జ్ఞానాత్మక రంగాల్లో అన్నిట్లో కూడా సంపూర్ణ అభివృద్ధికి తోడ్పడాలి. నెక్స్ట్ సహసంబంధ సూత్రం చెప్పాము ఇప్పుడే, ఒక సబ్జెక్టుకి ఇంకో సబ్జెక్ట్ మధ్య లింక్ ఉండాలి, 2-3 సబ్జెక్టుల మధ్య లింక్ ఉండేలాగా తయారు చేయబడాలి. సామాజిక కేంద్రిత సూత్రం, మరియు మన సొంత అవసరాలే కాకుండా సమాజానికి కూడా కొన్ని అవసరాలు ఉంటాయి, వాటికి అనుగుణంగా కూడా కరికులం అనేది రూపొందించబడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సిసి, స్కౌట్స్, గైడ్స్ ఇవన్నీ సామాజిక అవసరాలకి సంబంధించి రాయబడింది. నెక్స్ట్ ఇంట్రడ్యూస్ చేశారు అందువల్ల. 8వది విశ్రాంతి కాల వినియోగ సూత్రం. అంటే లేజర్ టైం కూడా మనం వినియోగించుకునేలా చేస్తే దాన్ని మనం ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసేలా ఉండాలి. ఈ విధంగా కరికులము రూపొందించేటప్పుడు ఇన్ని సూత్రాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అసలు కరికులంలో ఉండే సూత్రం ఏది, లేని సూత్రం, కాని సూత్రం అని అడుగుతాడు, జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. విద్యా ప్రణాళిక, మరి దీన్ని డెవలప్ చేయాలంటే కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. మనం ఇన్ని చెప్తున్నారు కదా, ఏ విధంగా డెవలప్ చేయాలి అంటే కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. హిల్డా టాబా చాలా ఇంపార్టెంట్, హిల్డా టాబా మీద బిట్టు అడుగుతూనే ఉన్నారు. మరియు కొంతమంది విద్యావేత్తల ప్రకారం మన బుక్స్లో ఉన్నాయి. ఫస్ట్ అవసరాల విశ్లేషణ, ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ బిట్టు, ఇది 2025 డిఎస్సికి అడిగాడు. హిల్డా టాబా ప్రకారం విద్యా ప్రణాళిక అభివృద్ధి దశలో మొదటిది ఏది అని అడిగాడు. విద్యా ప్రణాళిక అభివృద్ధి దశలో మొదటి దశ ఏది అని అడిగాడు. అవసరాల విశ్లేషణ చాలా ఇంపార్టెంట్, అవసరాల విశ్లేషణ. రెండోది ఏది, మూడోది ఏది, నాలుగోది ఏది కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. రెండవది లక్ష్యాల నిర్దేశం, ఫార్ములేటింగ్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ మనం ఇది పెడతాం బిట్టు, ఇదే పెట్టేస్తారు. ఈ 4 ఆప్షన్స్ ఉంటాయి అందులో ఖచ్చితంగా. ఎందుకంటే ఫస్ట్ లక్ష్యాలు నిర్దేశించుకోవాలి కదా అని అంటాం, కాదు. కరికులం అవి డెవలప్ చేసే ముందు ఫస్ట్ మనం అవసరాలు, ఏ అవసరం ఉందో వాటికి విశ్లేషణ చేయాలి. ప్రత్యేక విద్యార్థులకు అంటే దివ్యాంగ విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క అవసరం ఉంటుంది, ఒక్కొక్క రకమైన డిజబిలిటీ కలిగిన వాళ్ళకి వాళ్ళ అవసరాలు వేరువేరుగా ఉంటాయి. వాళ్ళకి తగ్గట్టుగా మనం ఫస్ట్ డయాగ్నాసిస్ చేయాలి, వాళ్ళ అవసరం ఏంటి అనేది కనిపెట్టాలి. ఫస్ట్ చేయాల్సింది అదే. రెండోది లక్ష్యాల నిర్దేశం, ఆబ్జెక్టివ్స్ని మనం రాసుకోవాలి. నెక్స్ట్ విషయ సేకరణ, దానికి సంబంధించిన ఏ విషయం మనం బోధిస్తే బాగుంటుంది అని సెలెక్షన్ ఆఫ్ కంటెంట్. నెక్స్ట్ వాటిని అమర్చాలి, కరెక్ట్గా ఆర్గనైజ్డ్గా అమర్చాలన్నమాట. ఒక స్టెప్ తర్వాత రెండో స్టెప్ తర్వాత మూడో స్టెప్, అలాగా. అంటే ఫస్ట్ ఏం నేర్పించాలి, తర్వాత ఏం నేర్పించాలి అనేది ఆర్గనైజ్డ్గా ఉండాలి. ఫస్ట్ నేర్పించాల్సింది చివరిలో నేర్పించకూడదు, ఆ విధంగా చేస్తే వాళ్ళకి మొనోటనస్ కలుగుతుంది. నెక్స్ట్ అమరిక అనేది చాలా ఇంపార్టెంట్. అభ్యసన అనుభవాల ఎంపిక, మరి విషయాలు అమర్చిన తర్వాత వాళ్ళని ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వాలి. మనం కొన్ని సెలెక్షన్ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉండాలి, ప్రాజెక్ట్ పనులు ఇవ్వడం ఇలాంటివి అనమాట. ఓకేనా, ఈ విధంగా విద్యా ప్రణాళిక అభివృద్ధి దశలో చాలా ఇంపార్టెంట్. దీని మీద బిట్టు వస్తూనే ఉంది, ప్రతి డిఎస్సిలో కూడా బిట్ వస్తుంది, కంటెస్ట్ని చేసేయడమే, ఏం లేదు, అర్థం చేసుకుంటే చాలు. నెక్స్ట్ డిఎస్సి కోణంలో చూద్దాం. కరికులం అనేది ఒక సామాజిక పత్రం. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం కరికులం జ్ఞాన నిర్మాత ప్రక్రియ, ఇది జ్ఞాన నిర్మాణం పైన ఆధారపడి ఉండాలి అని చెప్తుంది. కరికులం అనేది జ్ఞాన నిర్మాణం పైన ఉండాలి. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఇది ఏ సూత్రాన్ని పాటిస్తుంది కరికులం అని అడిగాడు, చాలాసార్లు అడిగాడు, ఇంకా అడుగుతూనే ఉంటున్నారు. జ్ఞాన నిర్మాణ సూత్రంపై ఆధారపడి ఉండాలి అని చెప్పింది. సిలబస్ అనేది కరికులంలో భాగం మాత్రమే, చాలా ఇంపార్టెంట్. ఈ 3 బిట్స్ కూడా రిపీటెడ్గా వస్తూనే ఉన్నాయి. నెక్స్ట్ కొంతమంది ప్రముఖులు నిర్వచనాలు ఇచ్చారు, స్పీడ్గా చూసేద్దాం. కన్నింగ్హామ్ కళాకారుడైన ఉపాధ్యాయుడు తన స్టూడియోలో అయిన పాఠశాలలో తన ముడిసరికైన విద్యార్థి తన ఆశయాలకు అనుగుణంగా మలచడానికి ఉపయోగించే సాధనమే విద్యా ప్రణాళిక అని అన్నాడు. అంటే కన్నింగ్హామ్ అనేసరికి ఉపాధ్యాయుడు, స్టూడియో, అలాగే
ముడిసరుకు అంటే విద్యార్థి, ఆశయాలు అంటే లక్ష్యాలకు అనుగుణంగా మార్చడానికి ఉపయోగించే సాధనము అని పిలిచాడు కనింగ్హామ్. ఓకేనా. కీవర్డ్స్ కళాకారుడు, స్టూడియో, ముడిసరుకు. ఈ 3 పదాలు కనబడితే కనింగ్హామ్ అని మీరు బిట్టు పెట్టాల్సిందే. నిర్వచనం ఇస్తాడు, ఇది ఎవరు ఇచ్చారని అడుగుతారు, లేదా అతని ప్రకారం నిర్వచనం ఏంటి, రెండు వైపులా కూడా మనం నేర్చుకోవాలి. ఇంగ్లీష్లో కూడా ఇక్కడ ఇచ్చాను చూడండి. కరికులం ఈజ్ ఎ టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఆర్టిస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ టీచర్, టు మౌల్డ్ హిజ్ మెటీరియల్ అకార్డింగ్ టు హిజ్ ఐడియల్స్ ఇన్ హిజ్ స్టూడియో. ఫ్రోబెల్, నెక్స్ట్ వెర్షన్ ఫ్రోబెల్, మానవ జాతి యొక్క మొత్తం జ్ఞానాన్ని, అనుభవాన్ని ప్రతిబింబించే సంక్షిప్త రూపమే. ఓకేనా. మానవ జాతి, జ్ఞానము, అనుభవము ఇలాంటి పదాలు కనిపిస్తే ఎవరైనా పెట్టాలి, ఫ్రోబెల్ అని మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా. ఫ్రోబెల్ అని ఆన్సర్ చేయాలి. కరికులం షుడ్ బి కన్సీవ్డ్ యాజ్ అన్ ఎపిటోమ్ ఆఫ్ ద రౌండెడ్ హోల్ ఆఫ్ ద నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద హ్యూమన్ రేస్. ఇది డెఫినేషన్ ఇంగ్లీష్లో ఉంది. హ్యూమన్ రేస్ అనే పదాలు, అలాగే నాలెడ్జ్, ఎక్స్పీరియన్సెస్, ఈ పదాలు కనిపిస్తే ఎవరు పెట్టాలి, ఫ్రోబెల్. నెక్స్ట్ మన్రో ఆయన ఇచ్చిన డెఫినేషన్ చూద్దాం. విద్యార్థి పాఠశాలలో పొందే అన్ని అనుభవాల సముదాయమే విద్యా ప్రణాళిక. విద్యార్థి పాఠశాలలో పొందే అన్ని అనుభవాల సముదాయమే. ఇలా ఉంటే మన్రో అని పెట్టాలి. ఓకేనా. నెక్స్ట్ కరికులం ఎంబాడీస్ ఆల్ ద ఎక్స్పీరియన్స్ విచ్ ఆర్ యూటిలైజ్డ్ బై ద స్కూల్ టు అటైన్ ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ హెన్రీ జే ఓటో ఈయన ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే, పాఠశాల ఆధ్వర్యంలో పిల్లల కోసం నిర్వహించే కార్యకలాపాలన్నిటినీ, ఇక్కడేమో మన్రో ఏమో అనుభవాల సముదాయం అన్నాడు, ఇక్కడేమో కార్యకలాపాలన్నిటినీ అని అన్నాడు. ఎవరు, పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించే కార్యకలాపాలు అని అన్నారు. ఎవరు, హెన్రీ జే ఓటో. నెక్స్ట్ సెకండరీ విద్యా కమిషన్లో మొదలియార్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటో చూద్దాం. 1952-53 సెకండరీ విద్యా కమిషన్ అంటాం. ఈ బిట్టు ఈ హెడ్డింగే చాలాసార్లు అడిగారు. ఈ బిట్టు సెకండరీ విద్యా కమిషన్ యొక్క ఇయర్ 1952-53. మొదలియార్ కమిషన్ అని దేన్ని అంటాం, సెకండరీ విద్య, హైయర్ ఎడ్యుకేషన్, ప్రైమరీ విద్య, అలా కూడా అడిగారు. నెక్స్ట్ వీళ్ళు ఇచ్చిన డెఫినేషన్, విద్యా ప్రణాళిక అంటే కేవలం తరగతి గదిలో బోధించే పాఠ్య అంశాలే కాదు, తరగతి గది, గ్రంథాలయం, ప్రయోగశాల, ఆట స్థలం, ఉపాధ్యాయుడు, విద్యార్థుల మధ్య జరిగే అనేక అనధికార సంబంధాల ద్వారా విద్యార్థి పొందే అనుభవాలు మొత్తం విద్యా ప్రణాళిక. ఇక్కడ సెకండరీ విద్యా కమిషన్ ప్రకారం మనం గుర్తుంచుకోవాల్సింది గ్రంథాలయం, పాఠశాల, ప్రయోగశాల, ఆట స్థలం, ఇవన్నీ పదాలు కనిపిస్తే మనం అది సెకండరీ విద్యా కమిషన్ ఇచ్చే డెఫినేషన్ అని గుర్తు చేసుకోవద్దు. ఓకేనా. నెక్స్ట్ ఆల్బర్టీ అని అతను ఏమిచ్చారు, పాఠశాల అందించే అభ్యసన అనుభవాల మొత్తాన్ని విద్యా ప్రణాళికగా పరిగణించాలి. పాఠశాల అందించే అభ్యసన అనుభవాల మొత్తం. ఓకేనా. ఇలాగ మనం గుర్తుంచుకోవాలి. ఆల్బర్టీ అభ్యసన అనుభవాలు, ఈ విధంగా కీ లాగా పెట్టేసుకోవాలి. మనం ఒక 10 టైమ్స్ మీరు రివిజన్ చేసేస్తే డెఫినేషన్స్ గుర్తుంటాయి. సో సింపుల్గా కనింగ్హామ్ అనగానే ఆర్టిస్టు, స్టూడియో, ఈ పదాలు గుర్తు రావాలి. ఫ్రోబెల్ అనగానే మానవ జాతి, జ్ఞానము, అవన్నీ గుర్తు రావాలి. సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అంటే గ్రంథాలయం, ఆట స్థలం, ల్యాబ్, ఇవన్నీ కూడా గుర్తు రావాలి. ఈ విధంగా కీవర్డ్స్ మీరు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూడండి, ఆధునిక కాలంలో కరికులం అనేది స్టాటిక్, స్థిరమైనది గతిశీలము కాదు, ఎలా ఇస్తాడనమాట. తప్పైన నిర్వచనము వెతకండి అని అడుగుతాడు. సో అది మనం ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా కరికులం గురించి మనం సమగ్రంగా తెలుసుకోవాలి. ఇది స్థిరమైనది కాదు, గతిశీలమైన ప్రక్రియ, అంటే సమాజ అవసరాలకు మారుతూ ఉంటుంది. అందుకే మనం సిలబస్ని చేంజ్ చేస్తూ ఉంటాం. దానికి ముందు కరికులం రైటింగ్ అనేది చేస్తారు, డిజైన్ అనేది చేస్తారు. ఓకేనా. సిలబస్ వర్సెస్ విద్యా ప్రణాళిక. షార్ట్గా ఏంటంటే, సిలబస్ అనేది విద్యా ప్రణాళికలో భాగం మాత్రమే, తెలిసిందే. నెక్స్ట్ సిలబస్ అనేది కేవలం ఏం బోధించాలని చెప్తే, విద్యా ప్రణాళిక ఎందుకు, ఎలా, ఎక్కడ బోధించాలనే సమగ్ర విషయాలను తెలియజేస్తుంది. సిలబస్ అనేది ప్రధానంగా బోధనకు సంబంధించింది అయితే, విద్యా ప్రణాళిక విద్య మొత్తానికి సంబంధించిందై ఉంటుంది. సిలబస్ అనేది ఒక సాధనం అయితే, కరికులం అనేది ఒక ప్రక్రియ. చాలా ఈ స్టేట్మెంట్లు అనేవి బిట్స్ ఇలాగే వస్తాయి. ఓకేనా. జాగ్రత్తగా చదివి ఆన్సర్ చేయాలి. తర్వాత క్లాస్లో మనం ఎన్సిఎఫ్ మార్గదర్శక సూత్రాలు, ఈ కరికులంకి సంబంధించి చాలా ఇంపార్టెంట్. మీ అన్ని మెథడాలజీ, ఒకవేళ మీరు ఎస్జిటి అయితే రకరకాల మెథడాలజీలు ఉన్నాయి కదా, సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఈ మెథడాలజీలో కూడా ఈ సూత్రాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. క్లాస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.